ఉగాది పండుగ వచ్చేస్తుంది. అన్ని ఏ వీడియోస్ పోరు కొట్టేస్తున్నాయి. నేను ఒక విషయం చెప్తా. కొమ్మ కొమ్మకి చిగురైన ఆశ, కోయిల గొంతులో కొత్త రాగం. ప్రకృతి తనని తాను అలంకరించుకుని మన ముంగిట నిలిచిన వేళ ఉగాది పండుగ శుభాకాంక్షలు. సో ఇది కేవలం క్యాలెండర్ మారిపోయే టైం అయితే కాదు. మన లైఫ్ స్టైల్ ని, మన థాట్స్ ని రీసెట్ చేసుకోవాల్సిన పర్ఫెక్ట్ టైం. ఎందుకో తెలుసా? ఫస్ట్ ఉగాది పచ్చడి, దానిలో తీపి, వగరు, పులుపు ఉంటాయి కదా, మన లైఫ్ లో ఉండే టర్న్స్ లాగా అనమాట. ఇంకా చేదు, ఉప్పు, కారం లాంటివి మన అనుభవాలు, ఎక్స్పీరియన్సెస్ సారం. ఈ ఉగాది పచ్చడి అందరూ ప్రసాదంలా మాత్రమే తీసుకుంటారు, కానీ ఇదొక మెటఫర్ ఫర్ లైఫ్ అని చెప్పొచ్చు. కష్టాన్ని కౌగులించుకుని సుఖాన్ని వెల్కమ్ చేస్తూ ఈ 6 రుచులు కలిపి మన ఇమ్యూనిటీని, మన ఇన్నర్ స్ట్రెంగ్త్ ని పెంచుతాయి. బికాస్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ బ్యాలెన్స్ చేస్తాయి ఈ పచ్చడి ద్వారా మనం అది తెలుసుకుంటాం. ఇక న్యూ ఇయర్ జాన్ ఫస్ట్ చేసుకుంటాం కదా, అప్పుడు చుట్టూ మంచు ఉంటుంది. కానీ ఈ ఉగాది పండుగ ఏమవుతుందో తెలుసా? భూమంతా పచ్చగా చీర కట్టుకున్నట్టు చిగురించి ఉంటుంది. దీన్ని అందుకు ఏమంటారో తెలుసా? నేచర్స్ న్యూ ఇయర్. ఈ విశ్వం మొత్తం తనని తాను రీబూట్ చేసుకుంటుంది. మనమే ఇంకా పాత విద్వేషాలు, భయాలు వీటన్నిటిని మోస్తూ తిరగాల? వద్దు కదా. సో ఈ ఉగాదికి మీరందరూ గతాన్ని డిలీట్ చేసేయండి. గమ్యం, మన టార్గెట్ ఉంటుంది కదా, దానికోసం అడుగులు వేయండి. పండుగ అంటే ఇంటికి సున్నాలు కొట్టుకోవడం కాదు. మన మనసులో నెగిటివిటీ ఉంటుంది కదా, మొత్తం ఫ్లష్ అవుట్ చేసేయండి. షాపింగ్ మాల్స్ లో కొత్త బట్టలు కొంటే మన అవుట్లుక్ మారిపోతుందేమో, కానీ మన ప్రవర్తన మారింది అని అనుకోండి, బిహేవియర్, పర్సనాలిటీ బ్రైట్ గా అవుతుంది. సో ఆలోచన బాగుంటుంది, ఆచరణలో కూడా నిజాయితీగా ఉంటాం. ఇదే కదా అసలైన ఉగాది లైట్ అంటే. సో ఈ లైట్ ని ఉగాది మీకు సక్సెస్ అందించాలి అని, దాన్ని అనుభవించే గుడ్ హెల్త్, విజ్డమ్ ఇవన్నీ కూడా మీకు ఈ ఫెస్టివల్ ద్వారా రావాలని నేనైతే హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. పండుగ మీ ఇంట్లో సందడి ఇప్పుడే మొదలైందా? మీ ఉగాది పచ్చడిలో చేదు నిజాల్ని మీరు యాక్సెప్ట్ చేయడానికి మీకు ధైర్యం ఉందా? జస్ట్ కామెంట్ బిలో. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ ఉగాది.